హాయ్ హలో వెల్కమ్ టు లవ్లీ ట్రెండ్స్. నేను మీ కళ్యాణ్. ఈరోజు మరో కొత్త టెక్ అప్డేట్స్ అయితే మేము ముందుకైతే వచ్చేసాను అనమాట. ముందుగా అయితే సామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ఈ నుంచి, ఎఫ్ఈ అంటే అందరికి తెలిసిందే కదా, ఫ్యాన్ ఎడిషన్. ఈ ఎడిషన్ కోసం చాలా మంది అయితే వెయిట్ చేస్తుంటారు అనమాట. ఈ రోజు అయితే వరల్డ్ వైడ్ గా అయితే లాంచ్ చేసేసారనమాట. ఇందులో వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ S23 ఎఫ్ఈ, అలాగే సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S29 ఎఫ్ఈ, అలాగే S29 ఎఫ్ఈ ప్లస్, అలాగే గెలాక్సీ బడ్స్ ఎఫ్ఈ అని చెప్పేసి కూడా బడ్స్ కూడా లాంచ్ చేశారనమాట. వాటి స్పెసిఫికేషన్స్ ఏంటి, ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అయితే చూద్దాం. ఈరోజు మొత్తం అయితే సామ్సంగ్ మొత్తం ఉంటుంది అనమాట. సామ్సంగ్ వీడియో మొత్తం ఉంటుంది. ముందుగా అయితే మనం సామ్సంగ్ గెలాక్సీ S21 ఎఫ్ఈ అయితే లాస్ట్ జనవరి 2021 జనవరిలో అయితే లాంచ్ అయింది. ఇది కూడా ఎక్స్నోస్ ప్రాసెసర్ తోనే వస్తుంది. అలాగే 2100 ఎక్స్నోస్ 2100 ప్రాసెసర్ తో వచ్చింది. 4500 mAh బ్యాటరీతో 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో కూడా వచ్చేసింది అనమాట. ఇది లాస్ట్ జనవరి 2021 జనవరిలో S21 ఎఫ్ఈ ఫ్యాన్ ఎడిషన్ అయితే అప్పుడు రిలీజ్ అయింది. ఇప్పుడైతే S23 ఎఫ్ఈ అయితే లాంచ్ అయిపోయింది అనమాట. దీని స్పెసిఫికేషన్స్ ఏంటనేది అయితే ఒకసారి అయితే చూసేద్దాం. అయితే ఈ 6.4 ఇంచెస్ AMOLED డిస్ప్లేతో వచ్చేస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ కూడా వచ్చేస్తుంది. ఇదైతే రెండు వేరియేషన్ ప్రాసెసర్లు అయితే రెండు అయితే వచ్చేస్తున్నాయి అనమాట. ఒకటి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ ఒకటి అయితే ఉంటుంది. ఇంకొక దానికి వాళ్ళ సామ్సంగ్ వాళ్ళది ఉంటుంది కదా, సామ్సంగ్ వాళ్ళ ఎక్స్నోస్ ప్రాసెసర్ ఉంది కదా, ఎక్స్నోస్ 2200 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది కూడా, ఈ ప్రాసెసర్ కూడా ఇంచుమించు ఒకే రేంజ్ లో అయితే ఉంటుంది. కాకపోతే ఒకటి వాళ్ళ ఇన్ హౌస్ ప్రాసెసర్ తీసుకొచ్చారు, ఇంకొకటి అయితే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే తీసుకొచ్చేసారు అనమాట. అయితే రెండు ఇంచుమించుగా సేమ్ రేంజ్ ఉన్న ప్రాసెసర్ అనే చెప్పుకోవచ్చు. ఇంకా కెమెరాస్ విషయానికి వచ్చేస్తే కెమెరాస్ డీసెంట్ గా ఉంటాయి. ఇంకా కెమెరాస్ దీనిలో ట్రిపుల్ కెమెరా అయితే ఉంటుంది. మెయిన్ గా అయితే 50 మెగాపిక్సెల్ ఓఎస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో అయితే వచ్చేస్తుంది. ఇంకొకటి 12 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఇంకొకటి అయితే 8 మెగాపిక్సెల్ అయితే కెమెరా అయితే ఉంటుంది. అది వైడ్ ప్రైమరీ కెమెరాస్ అయితే ఉంటాయి. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఓఎస్ తో వచ్చేస్తుంది. ఇదైతే మంచిది అనే చెప్పుకోవచ్చు. ఎఫ్ఈ ఫ్యాన్ ఎడిషన్ ఏదైనా కానీ క్వాలిటీ అయితే అదిరిపోతుంది అనమాట. కెమెరాస్ కూడా అదిరిపోతాయి. ఇది ఇప్పుడు కూడా అదిరిపోయాయి. అలాగే 10 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే వచ్చేస్తుంది. మనకి నార్మల్ వేరే 20-30 ఉన్న వేరే కెమెరాస్, వేరే మొబైల్స్ అయితే ఉంటాయి కదా, 20-30 ఉన్నది, వీళ్ళు 10 మెగాపిక్సెల్ తోనే అంత క్లారిటీ అయితే తీసుకొచ్చేస్తారనమాట. ఇంకా బ్యాటరీ విషయానికి వచ్చేస్తే ముందు 21 ఎఫ్ఈ లాగానే ఇప్పుడు కూడా 4500 mAh బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ లో కూడా వచ్చేస్తుంది అనమాట. వీళ్ళు ఏం చెప్తున్నారంటే చాలా ఫాస్ట్ ఛార్జింగ్ అని చెప్తున్నారు. వీళ్ళైతే 0 to 50% అయితే 30 minutes లో అయితే ఛార్జింగ్ అయిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారు. అంత ఫాస్ట్గా అయిపోతుంది అంటే ఇంకా 30 minutes అంటే ఇంకొక 30 minutes అంటే ఇంకొక 1 అవర్ లోనే ఫుల్ ఛార్జింగ్ అయితే అయిపోతుంది. ఇంకా దీంట్లో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. వైఫై ఉంది, అలాగే జీపీఎస్ ఉంది, ఎన్ఎఫ్సి ఉంది, బ్లూటూత్ 5.3 వర్షన్ తో కూడా వచ్చేస్తుంది. అలాగే IP68 వాటర్ రెసిస్టెంట్, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో కూడా వచ్చేస్తుంది అనమాట. ఇదైతే ఇంత మంచి క్వాలిటీస్ అయితే, మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇదైతే 2 వేరియేషన్స్ లో అయితే వచ్చేస్తుంది. మనకైతే 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ అయితే ఉంటుందంట. ఇదైతే మెయిన్ గా మనకి సింగపూర్ లో ఎక్కడో లాంచ్ అయింది, అక్కడైతే వేరే ప్రైస్ అయితే ఉంటుంది. అది మన ఇండియాలో కరెక్ట్ గా అయితే చెప్పను కాదు కానీ 49,800 ఆ రేంజ్ లో అయితే ఇంచుమించుగా 50,000 అయితే ప్రైస్ అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంతవరకు క్లారిటీగా అయితే తెలియట్లేదు. అది మన ఇండియాకి ఏ ప్రైస్ తో తీసుకొచ్చారు ఆ టైంలో 49,50 ఆ రేంజ్ లో అయితే ఉంటుంది. ఇంకా కార్డ్ ఆఫర్స్ ఎలాగో ఉంటాయి కాబట్టి ఇంకొక 2-3 వేలు తగ్గే అవకాశం అయితే ఉంది. ఇది October 26 నుంచి అయితే సేల్ కి అయితే తీసుకొచ్చేస్తున్నారు అనమాట. దీన్ని అయితే ప్రీ ఆర్డర్స్, ప్రీ బుకింగ్స్ అయితే ఇప్పుడు నాకు తెలిసి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. లేదంటే 26 నుంచి సేల్ కి అయితే వచ్చేస్తున్నాయి. సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S9 ఎఫ్ఈ, అలాగే గెలాక్సీ ట్యాబ్ S9 ఎఫ్ఈ ప్లస్, ఈ రెండు మొబైల్స్ అయితే, రెండు ట్యాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ట్యాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఇవైతే 4 కలర్స్ లో అయితే వచ్చేస్తాయి. గ్రే, లావెండర్, మింట్ కలర్, సిల్వర్ కలర్స్ అయితే వచ్చేస్తున్నాయి అనమాట. 4-5 కలర్స్ లో అయితే వచ్చేస్తాయి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే చూసుకోవచ్చు. ముందుగా అలాగే మనకి బడ్స్ కూడా రిలీజ్ అయ్యాయి అనమాట. సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ ఎఫ్ఈ అయితే రిలీజ్ అయిపోయాయి అనమాట. అవి కూడా అయితే బాగానే ఉన్నాయి. ఇంకా లాంచ్ అయిపోయి ఇవన్నీ కూడా లాంచ్ అయితే అయ్యాయి. మనకు మెయిన్ గా మన డిస్ప్లే విషయానికి వచ్చేస్తే ఈ 2 వేరియేషన్స్ లో అయితే వచ్చేస్తుంది. ఒకటి వచ్చేసి 10.9 ఇంచెస్ డిస్ప్లే వచ్చేస్తుంది. అలాగే 12.4 ఇంచెస్ ఎల్సిడి డిస్ప్లే, రెండు కూడా ఎల్సిడి డిస్ప్లే ఉంటుంది. రెండింటికి కూడా 90Hz రిఫ్రెష్ అయితే ఉంటుంది అనమాట. ఇదైతే ఎల్ఈడి AMOLED డిస్ప్లే కాదు, ఓన్లీ ఎల్సిడి డిస్ప్లే మాత్రం అయితే తీసుకొచ్చేస్తున్నారు అనమాట. రెగ్యులర్ గా అయితే AMOLED డిస్ప్లే ట్యాబ్ కి అయితే తీసుకొచ్చేస్తారు, కానీ వీళ్ళేమో ఎల్సిడి డిస్ప్లే తో తీసుకొచ్చేసారు S9 సిరీస్ లో అయితే. అలాగే దీంట్లో వీళ్ళ ప్రాసెసర్ ఏంటుంటదంటే ఎక్స్నోస్ 1380 చిప్ సెట్ తో అయితే వచ్చేస్తుంది అనమాట. ప్రాసెసర్ అయితే వాళ్ళ స్నాప్డ్రాగన్ అది ఇది ఏం పెట్టలేదు. వీళ్ళ సామ్సంగ్ వాళ్ళ ప్రాసెసర్ అయితే ఎక్స్నోస్ 1380 ప్రాసెసర్ అయితే పెట్టేశారు అనమాట. ఫ్యాన్ ఎడిషన్ రెండు వేరియేషన్స్ లో వస్తుంది అనమాట. ఒకటి 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ లో వచ్చేస్తే, అలాగే 8GB ర్యామ్, 128GB స్టోరేజ్, ఈ రెండిట్లో అయితే వచ్చేస్తుంది అనమాట. ఇదైతే అలాగే ఇంకొక వేరియేషన్ ఒకటి అని చెప్పాం కదా, ఇంకొకటి 8GB ర్యామ్ 256GB చెప్తే, ఇంకొకటి 12GB ర్యామ్ 256GB 2 వేరియేషన్స్ లో వస్తుంది. ఫస్ట్ దాంట్లో స్టోరేజ్ కామన్, రెండిట్లో స్టోరేజ్ అయితే కామన్ గా ఉంటుంది. ర్యామ్ మాత్రం దాంట్లో 6GB ఉంటుంది, దీంట్లో 8GB అయితే మారుతుంది అనమాట.
మన ట్యాబ్ అంటే ఎక్కువ గేమ్స్ ఆడుకోవడానికి, చాలా మంది ఫోన్ కన్నా ట్యాబ్ ఎక్కువ మంది గేమ్స్ ఆడుకోవడానికి వేరే వేరే మనకి ఏమన్నా ఇవి పెట్టుకోవడానికి అయితే వాడతాం కాబట్టి మనం 1 TB వరకు అయితే వీళ్ళు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అని కూడా వీళ్ళైతే చెప్తున్నారనమాట. మనమైతే చేంజ్ చేసుకోండి. ఇది మెయిన్‌గా ఎఫ్ఈ ఫ్యాన్ ఎడిషన్ అనేది 6 GB ర్యామ్ 128 GB స్టోరేజ్ ఉంది కదా, అదైతే €529 అయితే ఉందన్నమాట. మన ఇండియన్ కరెన్సీస్‌లో అయితే 46,000 వరకు ఆ ప్రైస్ రేంజ్‌లో అయితే ఉంటదన్నమాట. అలాగే ఫ్యాన్ ఎడిషన్ 8 GB ర్యామ్ 128 GB స్టోరేజ్ వచ్చేసి 699 అయితే ఉంటదన్నమాట. మన ఇండియన్ కరెన్సీతో పోలిస్తే 60,000 వరకు అయితే ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. ఇంకా కెమెరాస్ కూడా డీసెంట్ గానే ఉన్నాయి. ఇది బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ అయితే ఉంటాయన్నమాట. మెయిన్ గా వచ్చేసి 8 మెగాపిక్సెల్ అయితే, ఇంకొకటి 8 మెగాపిక్సెల్ అయితే, రెండు అయితే ఉంటుంది. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చేస్తే 12 మెగాపిక్సెల్. నార్మల్ గా మన ట్యాబ్స్ పెద్దగా కెమెరాస్ గురించి అయితే తీసుకోమన్నమాట. నార్మల్ గా మనకి ఏమన్నా ఇంట్లో కావాలి గేమ్స్, మెయిన్ గా గేమ్స్ కి వేరే వేరే చిన్న చిన్న వర్క్స్ కి అయితే మార్చుకుంటాం. మనకి మెయిన్ గా కెమెరా విషయం అయితే ట్యాబ్ ని పెద్దగా అయితే చూడడం, లైట్ గా ఏదో ఉందంటే ఉందని చెప్పేసి పెడతాం అనమాట. కాబట్టి వీళ్ళు కూడా కెమెరాస్ మరీ అంత గొప్పగా అయితే ఏమీ లేదు, లైట్ గా అయితే ఇచ్చారనమాట. ఇంకా వైఫై 6 తో వచ్చేస్తుంది, 6 వర్షన్ తో వచ్చేస్తుంది. అలాగే బ్లూటూత్ 5.3 వర్షన్ తో వచ్చేస్తుంది. ఇదైతే మనకి టైప్ సి పోర్ట్ తో అయితే వచ్చేస్తుంది. ఇంకా యాపిల్ 15 సిరీస్ టైప్ సి తో తీసుకొచ్చేసారంటే ఇంకా వీళ్ళు ఎప్పటి నుంచో టైప్ సి తీసుకొస్తారు, ఇప్పుడు కూడా టైప్ సి తోనే తీసుకొచ్చేసారు. 8000 mAh బ్యాటరీతో తీసుకొచ్చేస్తున్నారు అనమాట ఇదైతే. అలాగే 10,000 mAh బ్యాటరీ రెండు వేరియేషన్స్ లో అయితే తీసుకొచ్చేస్తున్నారు. అలాగే మనకి బ్యాటరీ చార్జర్ అడాప్టర్ వచ్చి 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో కూడా తీసుకొచ్చేస్తున్నారు అనమాట. అలాగే ఇలా ఉన్నాయి దీని స్పెసిఫికేషన్స్ అన్ని కూడా, ప్రైజెస్ కూడా అలా ఉన్నాయి. మనకైతే ఇంకా సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ ఎఫ్ఈ ప్రైస్ అయితే ఇంకా ఏఎన్సీ నార్మల్ గా అన్నిట్లో ఉన్నట్టే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది, వేరే వేరే ప్రాసెసర్లు అన్నీ ఉంటుంది అనమాట. అలాగే €109 అయితే ఉందన్నమాట. ఇక్కడ యూరోప్ లో, ఇక్కడ మన సింగపూర్ లో అయితే, మన ఇండియాకి వచ్చే కొందికి ₹9,000 అయితే ప్రైస్ అయితే అరౌండ్ ₹9,000 ప్రైస్ లో అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే వివో V29 అలాగే V29pro అయితే ఈ రోజు అయితే రిలీజ్ చేశారనమాట. ఇవి కూడా స్పెసిఫికేషన్స్ అయితే అదిరిపోయాయి. ఇవైతే ఒకసారి అయితే లుక్ అయితే వేసేద్దాం. ముందుగా అయితే వివో V29 గురించి అయితే తెలుసుకుందాం. ఇంచుమించుగా వివో V29 అలాగే V29pro రెండిట్లో కూడా సేమ్ అయితే ఉంటది. ఎక్కడ మారుతుంది అంటే మనకి ఒకటి వచ్చి కెమెరాస్ దగ్గర అయితే మారుతుంది, ఇంకొకటి ప్రాసెసర్ దగ్గర అయితే మనకి చేంజ్ అవుతుంది. మిగిలినంతా సేమ్ టు సేమ్ అయితే ఉన్నాయన్నమాట. మెయిన్ గా మనకి డిస్ప్లే విషయానికి వచ్చేస్తే 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డి AMOLED డిస్ప్లేతో తీసుకొచ్చేస్తాను. ఇది ఒక మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు. V29 లో ఇప్పుడు మనం మాట్లాడుకుంటే వివో V29 స్పెసిఫికేషన్స్ అయితే ఒకసారి చూసేద్దాం. అలాగే స్నాప్డ్రాగన్ 778G ప్రాసెసర్ అయితే ఇది వచ్చేస్తుంది అనమాట. స్నాప్డ్రాగన్ ఎవరికైతే ఎక్కువ ఇష్టమో వాళ్ళైతే చూడండి ఇదైతే. అలాగే కెమెరాస్ విషయానికి వచ్చేస్తే సేమ్ కొద్దిగా మారుతుంది కెమెరాస్ విషయంలో మాత్రం. మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి ప్రైమరీ కెమెరాస్. మెయిన్ గా 3 కెమెరాస్ ఉంటాయి, 50 మెగాపిక్సెల్, ఇంకోటి 8 మెగాపిక్సెల్, ఇంకొకటి 2 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది అనమాట. కెమెరాస్ అయితే డీసెంట్ గా ఉన్నాయి. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చేస్తే 50 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది, క్లారిటీ మాత్రం అదిరిపోతుంది. ఇంకా బ్యాటరీ విషయానికి వచ్చేస్తే 4600 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో కూడా వచ్చేస్తుంది అనమాట. ఇదైతే మనకైతే ఈ కలర్స్ వచ్చేసి హిమాలయ బ్లూ, అలాగే మెజెస్టిక్ రెడ్, అలాగే స్పేస్ బ్లాక్, ఈ 3 కలర్స్ లో అయితే వచ్చేస్తుంది అనమాట. కానీ ప్రో మోడల్స్ లో వచ్చేసి మెజెస్టిక్ రెడ్ అనే కలర్ అయితే ఉండదు, ఓన్లీ హిమాలయ బ్లూ అలాగే స్పేస్ బ్లాక్ ఈ 2 కలర్స్ మాత్రం ఉంటది. మళ్ళా మెజెస్టిక్ రెడ్ అనే కలర్ అయితే ప్రో మోడల్స్ లో ఉండదు అనమాట. ఇదొక్క మైనస్ అనే చెప్పుకోవచ్చు. అలాగే వివో V29pro లో వచ్చేసి మనం చూసుకున్నట్టయితే సేమ్ 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డి AMOLED డిస్ప్లే ఉంటుంది. అలాగే ప్రాసెసర్ అయితే మారుతుంది అనమాట. డైనమిక్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్ అయితే ఉంటుంది అనమాట. అలాగే మనకి కెమెరాస్ దగ్గర కూడా కొద్దిగా చేంజ్ అయితే అవుతుంది అనమాట. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సేమ్ అక్కడ ఉన్నట్టే ఉంటుంది మెయిన్ కెమెరా మాత్రం. ఇంకొకటి ఇక్కడ 12 మెగాపిక్సెల్ అలాగే 8 మెగాపిక్సెల్ అయితే ఈ రెండు అయితే చేంజ్ అయితే అవుతాయి అనమాట. ఇంకా ఫ్రంట్ కెమెరా అయితే 50 మెగాపిక్సెల్, అదైతే సేమ్ అయితే ఉంటుంది. ఇంకా బ్యాటరీ కూడా సేమే, 4600 mAh బ్యాటరీ ఉంటుంది, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో కూడా వచ్చేస్తుంది. దీనికి మనకు మెయిన్ గా దీంట్లో అటాక్ చేసేది వచ్చేసి ఆరో లైట్ ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్ అయితే మనకి నార్మల్ గా మన రీల్స్ తీసుకోవడానికి పెద్ద రింగ్ లైట్ ఉంటుంది కదా, అది మారిగా ఉంటుంది అనమాట. ఆరో లైట్ అయితే చాలా అట్రాక్టివ్ గా అయితే ఉంటుంది అనమాట. ఇంకా ప్రైజెస్ విషయానికి వచ్చేస్తే వివో V29 ప్రైజెస్ అయితే ఫస్ట్ అయితే మనం చూసేద్దాం. మెయిన్గా అయితే 8 GB ర్యామ్ 128 GB స్టోరేజ్ 2 వేరియేషన్స్ లో అయితే వచ్చేస్తుంది. ఇది 8 GB ర్యామ్ 128 GB స్టోరేజ్ ఉన్నది అయితే ₹32,999 అయితే ఉంటుంది, 32,999 అయితే ఉంటుంది. అలాగే 12 GB ర్యామ్ 256 GB స్టోరేజ్ ఉన్నది మాత్రం 36,999 అయితే ఉంటుంది అనమాట. ఇంకా వివో V29pro మోడల్స్ అయితే దాని ప్రైజెస్ అంటే 8 GB ర్యామ్ 256 GB, దీనికి స్టోరేజ్ మాత్రం సేమ్ అయితే ఉంటుంది, ర్యామ్ అయితే కొద్దిగా చేంజ్ అవుతుంది అనమాట, 8 to 12 ఉంటుంది. ఇంకా స్టోరేజ్ అయితే 256 GB మాత్రం, అదైతే ఫిక్స్ అయ్యి అదే మాత్రం ఉంటుంది. 128 GB అయితే మనకి ఇందులో దొరకదు అనమాట.
8 GB ర్యామ్ 256 GB స్టోరేజ్ ఉన్నది మాత్రం 39,999, ఇంచుమించుగా 40,000 అయితే ఉంటుంది. అలాగే 12 GB ర్యామ్ 256 GB ఈ వేరియేషన్ అయితే 42,999 అయితే ఉంటుంది అనమాట. ప్రైస్ అయితే మనకి 3,000 అయితే చేంజ్ అయితే అవుతుంది. ఇంకా ఎలాగూ మనకి బ్యాంక్ ఆఫర్స్ అయితే వచ్చేస్తాయి అనమాట. ఇంకా దాంట్లో కూడా ఒక ఇంచుమించుగా ఒక 2,000 3,000 అయితే తగ్గే అవకాశాలు ఉన్నాయి. వివో V29pro వచ్చేసి ప్రీ బుకింగ్స్ వచ్చేసి రేపటి నుంచి అయితే తీసుకుంటారు. సేల్స్ వచ్చేసి అక్టోబర్ 10th నుంచి అయితే వీళ్ళు తీసుకొచ్చేస్తున్నారు. అలాగే ప్రో మోడల్ ఇప్పుడైతే వివో V29 నార్మల్ బేస్ మోడల్ అయితే అక్టోబర్ 17th నుంచి అయితే తీసుకొస్తున్నారు. అయితే మనకి 7 days అయితే 1 week అయితే గ్యాప్ పెట్టేసి నార్మల్ బేస్ మోడల్స్ అయితే తీసుకొచ్చేస్తున్నారు అనమాట. ఇది వచ్చేసి మనకి చాలా ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది అనమాట. వివో వెబ్సైట్లో ఉంటుంది. మనం సేల్స్ కావాలంటే మనకి ఎవరన్నా మనం బుకింగ్స్ ఏమైనా తీసుకోవాలంటే వివో వెబ్సైట్లో ఉంటుంది. అలాగే ఫ్లిప్కార్ట్లో ఉంటుంది, రిలయన్స్ డిజిటల్లో ఉంటుంది, అలాగే ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా వివోకి సంబంధించిన ప్రతి ఎక్కడంటే అక్కడ కనిపిస్తుంటాయి కదా, ఇంకా అక్కడ పోయేసి ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా తీసుకోవచ్చు అనమాట. ఇంకా నేను ఇందాక మనం చెప్పుకున్నాం కదా, 3,500 రూపాయలు అయితే హెచ్డిఎఫ్సి కార్డ్స్ దగ్గర అయితే మనకైతే డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట, మనకైతే తగ్గుతుంది అనమాట. ఇంకా ఈ మొబైల్స్కి కొత్త ఇంకొక ఆఫర్ కూడా పెట్టారు, ఎక్స్చేంజ్ కూడా తీసుకోవచ్చు అనమాట 3,500 వరకు అలా ఉంటుంది. ప్రైజెస్ అయితే 3,500 అయితే మనకైతే తగ్గుతుంది అనమాట. ఇంకా ఎక్స్చేంజ్ వాళ్ళకి అడిషనల్గా ఎక్స్చేంజ్ అయితే 3,500 అయితే తగ్గుతుంది అనమాట. ఇలా ఉన్నాయి వివో V29 సిరీస్, అలాగే సామ్సంగ్ గెలాక్సీ FE సిరీస్ అయితే రిలీజ్ అయ్యాయి కదా, ఈ రెండు అయితే ఇలా ఉన్నాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.